గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ వ్యాప్తంగా ఇష్టరాజ్యంగా బెల్ట్ దుకాణాలు పుట్టుకు వచ్చాయని, దీంతో ఎంతో మంది యువత మద్యానికి బానిసలుగా మారిపోయారని, కానీ ఇప్పుడు తన పదవి పోయినా సరే బెల్ట్ దుకాణాలు మాత్రం మూసేయాల్సిందేనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో 26 గ్రామాల ముఖ్య నాయకులతో బెల్ట్ షాపుల మూసివేత, గ్రామాల అభివృద్ధిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమావేశం నిర్వహించారు. బెల్ట్ షాపుల విషయంలో తాను చాలా సీరియస్ గా ఉంటానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామాల్లో బెల్ట్ షాపులు లేవని, బీఆర్ఎస్ వచ్చాక విచ్చలవిడిగా తయారయ్యాయన్నారు. తాగుడుకు వ్యతిరేకం కాదు, కానీ బెల్ట్ షాపుల వల్ల గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ దొరకడం వల్ల ఉదయం నుంచే తాగేటోళ్ళు కూడా చాలా మంది గ్రామాల్లో ఉన్నారు. ఆ మాట వాస్తవా కాదా? యూత్ మొత్తం పాడైపోయినరు. ఉదయం మధ్యాహ్నం మీరందరూ చెప్తున్నా ఏ గ్రామంలో కూడా ఆ గ్రామ నాయకులు 100% అవతల టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నా సరే వాళ్ళతో కొట్లాడి కాదు, మనం మాత్రం చట్ట ప్రకారం అయితే అమ్మటానికి వీలు లేదు, రూల్ లేదు. ఎమ్మడే పోలీసులకు ఫోన్ చేయాలి, ఎక్సైజ్ వాళ్ళకి ఫోన్ చేయాలి, మీరే పోయి అవసరమై షాప్ తగలబెట్టేసారు. ఏవైతే నేను తీసుకుంటా, చెప్తే వినకుంటే చెప్పి మంచి పద్ధతిలో చెప్పండి. ఓన్లీ మునుగోడు హెడ్ క్వార్టర్ లో 4 బెల్ట్ షాపులు చాలు. బాధ్యత మన సైన్యం మీద ఉంది, మీ అందరి మీద ఉంది. ఇది రాజకీయాలతో సంబంధం లేదు. మొన్న కూడా 10వ తారీఖు నాడు డిసెంబర్ 10 నాడు చాలా క్లియర్ గా చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, నా పదవి పోయినా పర్వాలేదు, మళ్ళీ చెప్తున్నా, బెల్ట్ షాపులు తాగుడు మాత్రం బంద్ చేయాలి. మన దగ్గర ఈ విషయంలో మాత్రం రాజీ పడేది లేదు. మన మద్యపానానికి తాగుడుకు వ్యతిరేకం కాదు, కానీ